హల్లెలూయా. మనం దేవుణ్ణి నమ్ముకున్నామంటే మనం దేవుడికి ఇష్టలుగా ఉండాలి. మన ప్రవర్తన చూసి ప్రభుని ఇతరులు నమ్ముకోవాలి, దేవుని మహింపరచాలి. హల్లెలూయా. మన అందరం అన్యుల్లోంచి యేసు ప్రభువులోకి వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. మనం మాదిరికరమైనటువంటి జీవితం ఉండాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి. ఈ రోజున చాలామంది యేసు ప్రభువులోకి వచ్చేస్తున్నారు కదండి. అందరూ యేసు ప్రభువుని నమ్మేస్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. చాలా కష్టం కదండి సేవ. సులువ కష్టమా? ఈ రోజుల్లో మరీ కష్టం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు తన సేవకులు నిలబెట్టుకుని వాడుకున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది దేవుడి మాటని వస్తున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. కానీ ఉన్నవాళ్ళు నమ్మకస్తులుగా ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే ఇప్పుడు దేవుడిని వెంబడిస్తున్నారో వాళ్ళు దేవుడి యొక్క వాక్య విషయంలో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. దేవుడి వాక్యము వారు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ప్రభువుని నమ్ముకుంటున్నామో కూడా తెలియకపోతే ఇంకా నమ్ముకోవడం ఎందుకు? హల్లెలూయా. మనం ఎందుకు నమ్ముకుంటున్నాం? యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నాం? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి నేను ఎప్పుడు అనుకుంటుంటాను, చాలాసార్లు ఒక ప్రయాణం ప్రారంభించి ఎందుకు ప్రయాణం చేస్తున్నామో మర్చిపోతే దానికి అర్థమే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఓ పాస్టర్ గారుగా ఈ పరిచర్య మొదలుపెట్టాను, దేవుడు నా చేత మొదలుపెట్టారు. కానీ ఒక థీమ్ ఉంటుంది. హల్లెలూయా. మేము వెళ్ళేటువంటి గమ్యం ఉంటుంది. అసలైనటువంటి ఆ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో, మేము దేనికైతే సేవ ఏ గురి కొరకు మొదలు పెట్టామో ఆ గురి మర్చిపోయి మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టడానికి నేను సేవ చేస్తే, హల్లెలూయా, మీరందరూ కోపపడకుండా వెనకాల ఉండాలనుకుంటే, హల్లెలూయా, మిమ్మల్ని అందరినీ సంతోషపెడుతూ ఉంటే సరిపోతా? నేను ఎవరిని మహిమపరచాలని సేవ మొదలుపెట్టాను, కానీ ఇక్కడ మిమ్మల్ని సంతోషపెట్టకపోతే సేవ ముందుకెళ్తాం. అవునే కదా? మిమ్మల్ని సంతోష పెట్టాలి నేను ఇప్పుడు. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ సంతోష పెట్టడమే నా జీవితం అంతా సరిపోతుంది. నేను దేవుడిని సంతోష పెట్టలేను. హల్లెలూయా. నేను దేవుడిని సంతోష పెట్టాలని ఆయనకి నా జీవితాన్ని అప్పగించుకున్నాను. హల్లెలూయా. మీరు సంతోషపడినా సంతోషపడకపోయినా, హల్లెలూయా, నేను దేవుని సంతోష పెట్టాలని ఈ సేవలోకి వచ్చాను. హల్లెలూయా. అది ఎప్పుడు మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి చక్కని సమయం చూడండి, దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. హల్లెలూయా. ఏమో నిన్న సాయంకాలం తర్వాత ఒక్కసారి వర్షంలో మారిపోతుంది, చెప్పలేము ఏ రోజు ఎలాగుంటుందో. హల్లెలూయా. దాని కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆ వెసులు పట్టించాడు. రెండవదిగా మిమ్మల్ని అందరినీ ఆయన సమకూర్చాడు. హల్లెలూయా. మరి ఇక్కడ కొంతమంది మురారి నుంచి, కొంతమంది నరేంద్రపురం నుంచి కూడా, కొంతమంది పెద్దాపురం నుంచి కూడా, ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. హల్లెలూయా. లోకల్లో కొంతమంది వచ్చారు. ఇదంతా దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి మన వాక్య పరిచర్యకి వెళ్ళే ముందు మరి చిన్న పాట పాడుకుందాం. మరి ఆయన చెప్పినట్టుగా మీరు చప్పట్లు ఎలా పడితే అలా కొట్టద్దు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. దేవరా కనికరించవా, దారి చూపవా. దేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. స్వల్పకాలమే లోక జీవితం, భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే లోక జీవితం,
రక్షణం అది నేను దాటే మనోబలం నీ మహిమ చూసే మధు రక్షణం కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే పాపము నిద్రించే శక్తిని నాకు పరులను ప్రేమించే మనదే నాకు పాపము నిద్రించే శక్తిని నాకు పరులను ప్రేమించే మనదే నాకు ఉద్రేకపరచే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను ఉద్రేకపరచే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా పరలోకమే నా అంతఃపురం చేరాలని నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలని నా తాపత్రయం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన డాక్టర్ గారు, నేను పాస్టర్ గారిని. దేవుడిని మహిమ కలిగిన గారు. మేము ఇక్కడ ఇద్దరం వాకింగ్ చెప్పడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ పిలిచాడు. హల్లెలూయా. ఆయన డాక్టర్ గారు ఆయనకి దొక్కుంది, పాస్టర్ గారి నాకు దక్కుంది. హల్లెలూయా. నేను ఎక్కడో కానీ ఎవరో ఒకరు, నేను ఒక మామగారిని, ఎవరో మన అన్నపూర్ణ గారు వాళ్ళ అమ్మగారిని, ఆవిడ పక్క పలుచగా బండి మీద ఎలాగెళ్తో తెలుదు. ఆవిడ నా బండికి ఇచ్చేసాను నిన్న ప్రార్థన అయిన తర్వాత. ఆవిడకి అస్సలు బాగోలేదు. ఆవిడని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ తెగిపెట్టేస్తే, వాళ్ళ ఇంటికాడ తెగిపెట్టేసిన తర్వాత ఒక ఆవిడ ఉంటుంది, పాస్టర్ గారండి కూర్చుని ఉంది. పాస్టర్ గారిని నాకు దగ్గండి, జ్వరం రొంప వచ్చిందండి, దగ్గు వచ్చిందండి, రొంప తగ్గింది కానీ ఏం తగ్గలేదంట, దగ్గు తగ్గలేదంట, ప్రార్థన చేయండి అంటుంది. అప్పుడు నాకు దగ్గు రాలేదు, నా అంతలో నేను తగ్గలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నేను ఆవిడకంటే దగ్గర 3 నెలల నుంచి తగ్గుతున్నాను. హల్లెలూయా. 2 నెలల నుంచి తగ్గుతున్నాను. దేవుని స్తోత్రం. నాకు ఈ కాలం వస్తే ప్రతి సంవత్సరం వస్తుంది. హల్లెలూయా. నేను ఇదేన్ని పట్టించుకోను. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం ట్యాబ్లెట్ వేసుకోండి అంటే చేయను. హల్లెలూయా. వేసుకోవద్దని నేను చెప్పట్లేదు. హల్లెలూయా. ప్రతిదానికి తప్పులు పట్టుకోకండి. తప్పులు పట్టుకుంటే మన తప్పులు ఎవడు చూస్తాడు? మనం వేరే వాళ్ళు తప్పులు చూసుకుంటూ ఉంటే మన తప్పులు ఎవడు చూస్తాడు? హల్లెలూయా. మనం ముందు మన గురించి తెలుసుకున్నాం అనుకోండి, ఎవరు తప్పులు పట్టుకోం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పాట ఇవ్వకపోతే ఒకరి కోపం వచ్చేది, ప్రార్థన ఇవ్వకపోతే ఒకరి కోపం వచ్చేది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నేను సరిగా వాక్యం చెప్పకపోతే ఒకరి కోపం వచ్చేది. హల్లెలూయా. ఇంతమంది కోపాల మీద దేవుని కృపతో బతికేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవుని స్తోత్రం ఒకసారి. హల్లెలూయా. మరి మీ అందరికీ పేరున హల్లెలూయా. మనం ఎక్కడెక్కడ వారమో కానీ యేసయ్య నామం హల్లెలూయా గొప్పది కదండి. హల్లెలూయా. శక్తిగల నామం, బలమైన నామం. హల్లెలూయా. మనందరినీ ఇక్కడ తన సహోదరులుగా, మరి తన బిడ్డలుగా మనందరినీ ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యము దేవుని. అదేంటి వాక్యం ఏమై ఉంది? దేవుడై ఉండిన. హల్లెలూయా. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యన నివసించును. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి వాక్యమే మనందరినీ ఒక్కటిగా చేసింది. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, నిన్న నాతో ఈ లోకంలో ఎవరో రారు. హల్లెలూయా. ఎన్నున్నా ఏమున్నా నాతో ఎవరో రారు, నేను ఒంటరి వాడినే అనుకుంటుంటే, హల్లెలూయా, నాతో వచ్చేది ఎవరు తెలుసండి?
పరలోక రాజ్యం వచ్చేది ఎవరు తెలుసా? మీరే. అప్పుడే మమ్మల్ని తీసుకెళ్ళిపోతారా పాస్టర్ గారు అంటారా మీరు? హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, పరలోక రాజ్యము. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎప్పుడు కూడా మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, హల్లెలూయా, ఎప్పుడు మన మైండ్లో ఈ బైబిల్ నచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా మరణాత అంటారు. అంటే ఏంటంటే అర్థం? చెప్పాలి గట్టిగా. అబ్బాబ్బాబ్బా, అలా సిగ్గుపడితే గట్టిగా చెప్పు. ప్రభు హల్లెలూయా, మరణాత మరణాత అంటారు కానీ అందరూ ఆ మాట పట్టించుకుంటున్నారు లేదు తెలియదు కానీ ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎక్కడ ఉన్నాడండి? హల్లెలూయా, త్వరగా వచ్చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటి ఆయన ఉపవాసం ఉండి పరిచర్య చేసిన చెప్పిన మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది. హల్లెలూయా, మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభు నిన్ను నన్ను విశ్వాసము ఎందుకు ఉంచమన్నాడు? దేనికోసం ఉంచమన్నాడు? పరలోక రాజ్యం. హల్లెలూయా, అది భూలోక రాజ్యము కాదు. ఏ రాజ్యం అండి అది? హల్లెలూయా, అది శాశ్వతమైన రాజ్యం. హల్లెలూయా, అదే నిత్యమైన రాజ్యము. దేవుని స్తోత్రం. మనం నిత్యము నివసించే రాజ్యము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనం అందరం యాత్రికులమే. ఇక్కడే మనం పర్మనెంట్ కాదండి. ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు, ఇది టెంపరీ. హల్లెలూయా, ఎప్పుడైనా సరే ఏమో ఏ సమయంలో ఎప్పుడు మనం ఈ ఉద్యోగం పోతుందో తెలియదు. రాంబాబు గారి ఉద్యోగంలో గ్యారంటీ ఉంది. మొత్తానికి ఓ సంవత్సరం ఇచ్చారు వాళ్ళు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా, ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయనకి దేవుడు ఎప్పుడు గ్యారంటీ ఉన్నాడు. హల్లెలూయా, నమ్ముకున్న దేవుడు ఎప్పుడు తోడున్నాడు. హల్లెలూయా, నీ బ్రతుకు దినములన్నీ కూడా నీకు కృపాక్షేమములు అంట ఎప్పుడు కూడా మనము కీడు తలంచకూడదు. హల్లెలూయా, ఎందుకంటే యెహోవా మన కాపరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన భయాలన్నీ పోగొట్టేవాడు ఎవరండి? మన యేసయ్య. కాబట్టి మన అందరికీ ఉన్న భయం ఏంటండి? హల్లెలూయా, కామన్గా ఉన్న భయం ఏంటండి? అది ఈ లోకంలో బతికే వాళ్ళకి. హల్లెలూయా, నిజమే. నాకు అక్క చెప్పింది కూడా నిజమే. కొంతమంది ఆ భయంలోంచి ఇంకా బయటికి రావట్లేదు. హల్లెలూయా, మనందరికీ ఉండే భయం ఏంటంటే, హల్లెలూయా, మనం చనిపోతామనే భయము. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా, ఇక్కడ ఏదో పాస్టర్ గారు వచ్చారు, ఆయన ఏదో ఈ బైబిల్లో 40 బైబిల్లో చూసిన ఏదో వాక్యం చెప్తారు. హల్లెలూయా, ఏవో చెప్పుకుంటుంటారు వాళ్ళు, అనుకోకండి. హల్లెలూయా, ఇవన్నీ కూడా మనందరికీ కావలసిన మాటలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదని. హల్లెలూయా, మన ప్రభు అయిన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆ లోకం గురించి ప్రకటించారు. హల్లెలూయా, ఇక్కడ ఇదేదో ఈ మధ్యన ఇక్కడ బట్టల షాప్ ఒకటి పెట్టారండి. కేఏఎల్ ఏదది కేఎన్ఆర్ అంట. హల్లెలూయా, అక్కడేమో మళ్ళీ అక్కడ మనం వచ్చేటువంటి ఊళ్ళో జగంపేట మధ్యలో ఒక హోటల్ ఒకటి పెట్టారండి. దాని పేరు కూడా నాకు ఐడియా లేదు. హల్లెలూయా, జగంపేటకి మధ్యలో మనం ఇక్కడ మురారి దాటిన తర్వాత మల్లేపల్లిలో ఒక హోటల్ పెట్టారు. హల్లెలూయా, అది అడ్వర్టైజ్మెంట్ చేస్తారండి, మరి మామూలుగా చేయరండి. హల్లెలూయా, ఎక్కడెక్కడి నుంచో మటన్ దాల్చి తినాలని, మటన్ చెక్క తినాలని పోతున్నారు. హల్లెలూయా, ముందే పాస్టర్లు ముందే వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. మేము ఇంకా వెళ్ళలేదులేండి. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. అడ్వర్టైజ్మెంట్, ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రకటన చేస్తున్నారు? మా దగ్గర 90 రూపాయలకే చీర, మా దగ్గర 300లకే చీర. అంటే అసలు మనం మామూలుగా ఉంటామండి 90 రూపాయలు. ఇప్పుడు అనవసరంగా చెప్పేనేమో. ఇప్పుడు అందరికీ మైండ్లో ఎప్పుడు వెళ్ళిపోదామా, హల్లెలూయా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని మీ మనసులో ఉంది. హల్లెలూయా, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, ప్రకటన చేస్తున్నారు. దేని గురించి ప్రకటన చేస్తున్నారు? హల్లెలూయా, ఈ లోకంలో చీరల గురించి, తిండి గురించి అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. మనందరం ఆకర్షించబడుతున్నాం. హల్లెలూయా, మళ్ళీ
ఈ దీపావళి టైంలో బంగారం గురించి అడ్వర్టైజ్మెంట్, బంగారం తగ్గిపోయింది అంటున్నారు ఇప్పుడు మళ్ళీ. హల్లెలూయా. అందరు ప్రజలందరూ మళ్ళీ ఆయే పక్క వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అక్షయ తృతీయ ఏదో దగ్గరగా ఉందని మళ్ళీ ప్రజలు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వచ్చారు. హల్లెలూయా. ఆయన ఏం ప్రకటన చేశారు తెలుసా? పరలోక రాజ్యం గురించి చెప్పారు. హల్లెలూయా. అంతకుముందు ఎవరికి తెలియదు దాని గురించి. హల్లెలూయా. అది బంగారం రోడ్లు ఉంటాయని అక్కడ ఏముంటుందంటండి? రోడ్లే బంగారం అంట. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. అది ఎంత గొప్ప రాజ్యం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇగోండి పలానా రాజనగరంలో స్థలాలు ఉన్నాయి, రాజమండ్రిలో స్థలాలు ఉన్నాయి, ఇగోండి పలానా కాకినాడలో స్థలాలు ఉన్నాయి, ఇగో డిటిపి రోడ్ల దగ్గర మంచి మంచి రోడ్లు 20 అడుగుల రోడ్ల దగ్గర ఈ కానారంలో రోడ్లు ఉన్నాయి. ఇక్కడ మంచి మంచి డిటిపి సైట్లు వేసేసారు. హల్లెలూయా. రాజనగరం నేను ఒత్తిడిలోకి నా చిన్నప్పుడు అన్నీ కూడా ఒరిమళ్ళే. ఇక్కడ నుంచి సూర్యాపేట ఆ స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి చూస్తే ఆ పక్కన ఆ పైన పైపేస్లో చూస్తే హల్లెలూయా ఏం కనపడింది అంటే సూర్యాపేట అంతా కనపడింది. హల్లెలూయా. ఆ నువ్వు కనపడింది. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. దేవుని స్తోత్ర. ఇప్పుడు ఏమైనా కనపడుతుందండి? మొత్తం అంతా ఫిలప్ అయిపోయింది. హల్లెలూయా. ఇక్కడ స్థలం దొరకట్లేదు. ఇప్పుడు కొనాలంటే మన దగ్గర డబ్బులు అంత కాస్ట్లీ అయిపోయింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా దేని గురించి ప్రకటన చేస్తున్నారండి? పరలోక రాజ్యం గురించి ప్రకటన చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మరి పరలోక రాజ్యమే శాశ్వతమైంది. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడండి, దయచేసి ఒకసారి దేవుని స్తోత్రం. 1 కొరింథీయులు 13:11. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:11లో నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలిగింది గాక. హల్లెలూయా. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూద్దును. ఇప్పుడు కొంత మట్టిగా ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుతున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఏంటంటే పూర్ణం కానిది ఏంటంటే పరిపూర్ణమైనది వస్తుందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అప్పుడు ఏంటంటే ఒకప్పుడు చిన్నపిల్లలు ఎలా అంటే ఇప్పుడు మన మధ్య చిన్నపిల్లలు ఉన్నారు చాలామంది. పక్కన వాళ్ళకి గిల్లుకుంటాం ఏంటంటే ఎలా ఉంటారండి చిన్నపిల్లలు? ఎలా ఉంటారండి? ఇప్పుడు ఏదన్నా చాక్లెట్ కొనిపెట్టామంటే అది బయటికి వెళ్ళి తీసుకొని తిని చిన్నపిల్లలు ఎలా ఉంటారండి? మళ్ళీ ఈరిపి పక్క వాళ్ళకి ఎట్టడం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలు ఒకప్పుడు నేను చిన్నపిల్లని, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను. హల్లెలూయా. ఇప్పుడు మెచ్యూరిటీ పెరిగింది. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానం వచ్చింది, వివేకం వచ్చింది. ఒకప్పుడైతే పిల్లవాడిలా తలంచాను, పిల్లవాడిలాగా ఆలోచించాను, పిల్లవాడిలా మాట్లాడాను. ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాడిని చేష్టలో మానివేసి తిని. హల్లెలూయా. చాలా మంది వయసు వస్తుంది కానండి ఏం పెరగదండి. హల్లెలూయా. మెచ్యూరిటీ ఉండదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాక్యాన్ని అర్థం చేసుకోవడం తెలియదు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. హల్లెలూయా. 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎలా ఉందంటండి? హల్లెలూయా. పొలములో దాచబడిన ధన నిధిలాగా ఉందంట. హల్లెలూయా. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంలో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి. హల్లెలూయా. కలిగినదంతా అమ్మి దేని కొన్నాడండి? ఆ పొలంలో ఏముంది? దేని కొనుక్కున్నాడు? హల్లెలూయా. ఒక మనుష్యుడు పరలోక రాజ్యము. హల్లెలూయా. పొలములో దాచబడిన ధనాన్ని పోలుంది. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎలా ఉందండి? మీరు చెప్పాలి. ఇప్పుడు
ఏంటండి పరలోక రాజ్యం ఎలా ఉందంట? చెప్పరా మీరు? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనములో ఉందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇది రావాలి మనకే. అన్నీ వస్తున్నాయి కానీ ఇది ఒకటి రావట్లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆ దొరికిన సంతోషంలో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఏం కొనడంటండి? ఏ పొలంలో ధననిధి ఉందో ఆ పొలాన్ని కొనడంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కొంచెం పెద్దోళ్ళగా ఆలోచించాడు కదండి. హల్లెలూయా. కొంచెం తెలివిగా ఆలోచించాడా లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నేను ఈ సేవకుడిగా హల్లెలూయా ఈ సేవకుడిగా ప్రభు సేవకి ఎన్నుకున్న తర్వాత దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఒక అక్క పేరు తెలిసండి. ఆ అక్క పేరు ఏంటంటే నానారి. మా ఊరు ఆవిడది మురారి అయితే పెద్దాపురంలో ఉంటుంది. హల్లెలూయా. ఆ అక్క అండి చిన్నతనంలో ఏ బ్లౌజ్ కానీ శారీ కానీ ఆవిడ పెట్టుకునేటువంటి ప్రతి చెవులి కానీ బొట్టు కానీ కాళ్ళకి ఏంటండి ఏళ్ళకి పెట్టుకుంటారు కదా, ఏంటంటే నెయిల్ పాలిష్. హల్లెలూయా. మొత్తం చెంపినీళ్ళు కూడా మ్యాచింగే. హల్లెలూయా. అనుకోకూడదు కానీ చూసారండి, ఒక గంగిరెద్దుని తయారు చేసి తీసుకొస్తారు పండగ టైంలో. ఎలాగైతే తయారవుతుందో మొత్తం షాపింగ్ అంతా ఆవిడ మీద ఉంటుంది. హల్లెలూయా. ఏమి కొత్తగా వద్దా క్లిప్ ఆవిడ అది కూడా మ్యాచింగ్ అయితేనే వేసుకుంటుంది ఆవిడ. అంతలాగా తయారైపోయేది. గాజులు ఇక్కడి నుంచి ఇక్కడికి గాజులు, అసలే చెయ్యి పొట్టుది, ఇక్కడి నుంచి ఇక్కడికి గాజులు. హల్లెలూయా. ఇలా తయారైపోతుంది. హల్లెలూయా. ఆవిడ మనసు అంతా ఎక్కడ ఉందండి? ఫ్యాన్సీ షాప్ మీద. జోళ్ళు ఆవిడ పొట్టిగా ఉండేది కదా, ఎంతంత ఎత్తైన మా జోళ్ళు వేసుకుని వచ్చేది. హల్లెలూయా. అవి కూడా మ్యాచింగే. ఎంత భయంకరం. రోజు పింక్ కలర్ అనుకోండి, ముద్ర పింక్ కలర్లో ఎలా కనపడుతుంది ఆవిడ? హల్లెలూయా. ఇంకా భయంకరంగా తయారు. హల్లెలూయా. కొంతకాలం తర్వాత వివాహం అయిన తర్వాత మరి దేవుడు ఆవిడతో మాట్లాడాడండి. ఇప్పుడు ఒక చెవులి కూడా పెట్టుకోదండి ఆవిడ. ఒక చెవులి కూడా పెట్టుకోదు, తలకి రంగు కూడా వేసుకోదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆవిడే నాకు ఈ వాక్యం చూసినప్పుడు ఆవిడే గుర్తొచ్చింది. హల్లెలూయా. దాచబడిన ధనం పోలుందంటే పరలోక రాజ్యం. హల్లెలూయా. పరలోక రాజ్యం అని పట్టుకున్నారండి పాస్టర్ గారు. అది ఎక్కడ ఉంటుందంటే హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక ఆ పరలోక రాజ్యంలోనే దేవుడు ఉంటాడండి. హల్లెలూయా. ఆ దేవుడు ఉండే రాజ్యం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ తీసేసి వేషధారణ అంతా తీసేసి యేసు ప్రభు కొరకు నిరీక్షించడం మొదలెట్టింది. దేవుని మహిమ కలిగి నేను కూడా ఈ సేవకు వచ్చిన తర్వాత మరి భార్య ఉండాలి కదండి. మరి ఎవరింటికి వెళ్ళాలి, తర్వాత అందరికీ వండి పెట్టడానికి చేసుకుంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. వివాహం చేసుకున్న తర్వాత ఈవిడికేమో ఫ్యాన్సీ షాపులు పిచ్చి ఉంది ఈవిడికి. హల్లెలూయా. చీరలు పిచ్చి ఉంది. హల్లెలూయా. పాపం బంగారం కూడా ఏదో కొంచెం ఎత్తుకొని ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ఆలేనుడు ఉంటారా? చీరలు పిచ్చి. హల్లెలూయా. నేను తెచ్చింది 1,00,000 రూపాయలు తెచ్చినా, 1000 రూపాయలు తెచ్చినా, 10 రూపాయలు తెచ్చినా సేవకి ఖర్చు పెడతాను తప్ప నాకు తినడానికి కూడా ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. హల్లెలూయా. నాకు దేవుడు అంటే పిచ్చి. హల్లెలూయా. దేవుడికి అప్పగించేసుకున్నాను ఈ జీవితాన్ని. హల్లెలూయా. ఆయనకి సమర్పించేసుకున్నాను నా జీవితాన్ని. హల్లెలూయా. నేను ఉద్యోగం చేసి భార్య బిడ్డలు పెంచడానికి పనికి వచ్చేవాడిని కాదు. ఈవినేమో దేవుడు ఇలాగా వివాహం చేశాడు. హల్లెలూయా. చేసిన తర్వాత ఆవిడ ఏదన్నా అడిగితే నేనేమో ఇవ్వలేక ఏడిసేసేవాడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడూ కూడా నన్ను పెద్ద అడగలేదులేండి. మరి నేను 1000-2000 కూడా భార్యకు వచ్చి పెట్టే రకం కాదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇలాగే ఉంటే ఈ సంసారం ముందుకు వెళ్తుందా లేదా అని మనసులో చిన్న భయం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నా భార్య అంటదే నాకు ఏమీ వద్దండి పాస్టర్ గారు, మొన్న ఒక 15,000 రూపాయలు చెవులి ఉంటాయి అవి కూడా వేణ కొనేమని ఇచ్చేసింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదండి. హల్లెలూయా. నా మనసులో ఉన్న బాధ దేవుడు చూసి ఆవిడ హృదయం అంతా మార్చేశాడు. హల్లెలూయా. ఎన్ని గాజులు కొనుక్కునేదో, ఎంత వెండి కొనుక్కునేదో. హల్లెలూయా.
ఎంత ఫ్యాన్సీ సరుకు అండి. ఒకసారి చూస్తే షాపులో ఉందండి, వాళ్ళ ఇంటికాడిని తెచ్చుకున్నదా అవి ఏం తెచ్చుకుందంటే ఆ ఫ్యాన్సీ షాప్ గాజులన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి, బొట్టి పిల్లన్నీ ఉన్నాయి. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. అవన్నీ పోయినాయండి. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఆవిడ నిరీక్షణ ఏంటంటే యేసయ్యని మహిమపరచాలని, దేవుని మహిమ కలిగనగా. హల్లెలూయా. నా దేవుడు అంతగా మార్చేసాడు ఆవిడ. హల్లెలూయా. పొద్దునంట ఎదురుకుంటూ వచ్చి ఏంటంటే వీటిలో ఏముందండి. హల్లెలూయా. యేసు ప్రభువుని పట్టుకుంటే ఇంకా దేని మీద ఆశ ఉండదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేని మీద, మణులు మాణిక్యాల మీద ఉంది. ఎందుకంటే అసలైనది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవన్నీ కనుమరుగైపోతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఆయన రాజ్యం ఒకటే ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు ఉండరు, ఈ లోకంలో బంగారం ఉండదు, ఈ లోకంలో మనకి ఇష్టమైనవి ఏమి మనతో ఉండవు. ఇప్పుడు పిల్లలకి తెగ పెట్టుబడి పెడతాం మనం అందరం. పిల్లలంటే పిచ్చెక్కిపోతున్నాం. హల్లెలూయా. కోడళ్ళు వచ్చిన తర్వాత కొడుకులు బండారం బయట పడద్దు. హల్లెలూయా. బయటికి ఈడిచేస్తారండి మనం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఈ లోకంలో అందరికంటే యేసు ప్రభువే శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. ఒక రక్త సంబంధుల కంటే యేసు ప్రభు శ్రేష్టమైన వాడు. ఈ లోకంలో బంగారం కంటే యేసు ప్రభు శ్రేష్టమైన వాడు. ఈ లోకంలో ధనం కంటే యేసు ప్రభు ప్రాముఖ్యమైన వాడు. హల్లెలూయా. ఆయన చనిపోయిన వాళ్ళని బ్రతికించగలడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనంత గొప్ప శ్రేష్టమైన ధననిధి ఈ లోకంలో ఏమి లే. ఆయన మన జీవితాల్లోకి వస్తే ఈ లోకంలో ఏది మనకే తృప్తినివ్వలేదు. హల్లెలూయా. ఈ లోకంలో బంగారం తృప్తినిస్తుందా, ధనం తృప్తినిస్తుందా, జనం తృప్తినిస్తారా? ఈ లోకంలో ఎవరో తృప్తినివ్వరు. హల్లెలూయా. మన యేసయ్య తృప్తి పరిచినట్లుగా, యేసు ప్రభు ఆదరించినట్లుగా, యేసు ప్రభు సమాధాన పరిచినట్లుగా, యేసు ప్రభు మనకి తోడై ఉన్నట్లుగా ఈ లోకంలో ఏది ఉండదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారండి పరలోక రాజ్యం ఎలాగుందండి? పొలంలో దొరికిన ధనంలా ఉందంటే. హల్లెలూయా. ఆ కిందే మత్తయి సువార్త 13:45లో పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎలా ఉందంటండి? హల్లెలూయా. పరలోక రాజ్యం ఎలాగుందండి? మంచి ముత్యాలని కొనబోతున్నటువంటి వర్తకుని పోలి ఉందంట. హల్లెలూయా. మనం అయితే ఏదో చిన్న చిటుక బంగారం కొనుక్కుంటాం కానండి. వ్యాపారాలు చేసే వాళ్ళు ఏం చేస్తారండి? మంచి మంచి డైమండ్లు కట్టుకుంటారు కదా. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎలాగుందంటండి? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పరలోక రాజ్యము మంచి ముత్యములు కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. హల్లెలూయా. అయితే ఒక విలువైన ముత్యం కొనుక్కున్నాడంటే. హల్లెలూయా. అమూల్యమైన ముత్యం కొనుక్కున్నాడంటే అతనికి. అలా వెతుకుతుండగా ఒక అమూల్యమైన ముత్యం, ఒక విలువైన ముత్యం, ఒక శ్రేష్టమైనది, ఒక పవిత్రమైనది, ఒక ఘనమైనది, ఒక విలువైనది ఒక ముత్యం కనపడిందంట. హల్లెలూయా. అది చాలా వాల్యూ కాబట్టి మిగతావన్నీ అమ్మేసి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడంట. హల్లెలూయా. మనం కూడా అంతే కదండి. ఒక హారం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామండి? చిన్ని ఉంగరాలు కట్ట ఏం చేస్తాం? హారంగాని కనపడిందంటే ఫస్ట్లో ఏమంటాం? ఉంగరం చాలా బాగుంది, నచ్చింది, కొంటారా లేదా అంటాం. హల్లెలూయా. 2-3 ఉంగరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొనుక్కున్న తర్వాత, ఓ 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు హారం కొనుక్కునే లెవెల్కి ఎదిగేటప్పుడు ఏం చేస్తామండి? మనం ఇవన్నీ అమ్మేసి ఏం చేస్తాం? ఆ హారం కొంటారా లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఇది దగ్గర 4-5 తులాలు ఉంటుంది కదా, అదంతా గ్రాములు. అవన్నీ ఎందుకు? అప్పుడు అవే గొప్ప. కానీ హారంలో పడిపోయినప్పుడు ఏమనుకుంటామండి? హారానికి మించింది లేదు, ఉంటే నా మెల్ల ఉండాలి, లేకపోతే నేను ఇంట్లో ఉండాలి, తర్వాత మీ ఇష్టం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక విలువైన దొరికిందంటే పనికిమాలాటలు వదిలేయాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు విలువైనది ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే పనికిమాలాటలనే వదిలేసుకోకపోతే నువ్వు తెలివి తక్కువడు అవుతావు, చిన్నపిల్లడు అవుతావు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు నేను విలువైన వాడు అంటున్నాను. ఎందుకు విలువైన వాడు అంటే? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక.
దేవునికి స్తోత్రం. ఈ భూమి, ఈ మనం ఉంటున్న దేశము, మనం ఉంటున్న భూమి కొంతకాలానికి సూర్యుడు చంద్రుడు లైవ్ అయిపోతారు. ఇప్పటికే మీకు తెలుస్తుందండి, ర్యాకెట్లు పంపిస్తున్నారు. ఈ భూమి పాడైపోతుంది అని చెప్పేసి ఏం చేస్తున్నారు, ర్యాకెట్లు పంపించే చందమామ మీద ఇంకా ఇప్పుడు స్థలాలు అమ్ముతున్నారంట. తెలుసా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. చందమామ మీద కూడా స్థలాలు అమ్ముతున్నారంట. హల్లెలూయా. ఎందుకంటే భూమిలో స్థలం దొరకదంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. ఇంకా సైంటిస్టులు మార్స్ మీద ఇంకా ఉపగ్రహాలు అండ్ భూమికి ఎన్ని గ్రహాలు ఉంటాయండి? ఉపగ్రహాలు 9 గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాల మీద కూడా పరిశీలన చేస్తున్నారు. నీరు ఎక్కడన్నా ఉంటుందా, భూమి ఎక్కడన్నా సాగుకి పనిచేద్దా అని చూస్తున్నారు. ఎక్కడన్నా దొరికితే మానవుడు ఇక్కడ ఉన్నాడండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఈ భూమి పనిచేయదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. ఈ భూమి లైవ్ అయిపోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. సూర్యుడు ఎర్రబడిపోతాడు, చంద్రుడు ఎర్రబడిపోతాడు. హల్లెలూయా. ఈ భూమి ఇక్కడ ఉండదు. ఈ భూమి లేనప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? దేవుని స్తోత్రం. నువ్వే కాదు, నువ్వు ఉండవు, ఈ భూమి ఉండదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. మరి నీ ఆత్మ ఉండబోయే స్థలం ఒకటి ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. ఉండాలనే కదండి ఇన్ని చెకప్లు చేయించుకుంటున్నాం, ఇన్ని హాస్పిటల్కి వెళ్తున్నాం, ఇంత మంచి ఫుడ్ తింటున్నాం 3 పూటల. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరూ ఈ లోకంలో యాత్రికులమే. హల్లెలూయా. ఒక రోజు మన గ్యారంటీ లేదు, వారంటీ లేదు. ఎప్పుడోకప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత మన ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలి. హల్లెలూయా. కానీ మన హృదయం ఘోరమైన వ్యాధి కలదంట. మన తల్లిదండ్రుల నుంచి ఈ లోకంలో పుట్టినప్పుడే మనం పాపాత్మలుగా పుట్టాం కాబట్టి. హల్లెలూయా. ఏ ఒక్క నరుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత లేదు. ఏంటి? ర్యాకీ కట్టడానికి తమ్ముడు గిఫ్ట్ తేకపోతే ఏమంటామండి? నీకు అర్హత లేదు, నా గుమ్మం ఎక్కొద్దు అంటాం లేదు. దేవుని మహిమ కలిగింది కాక. నీకు ర్యాకీకి డబ్బులు ఇవ్వకపోతేనే అర్హత లేదు, గుమ్మం ఎక్కొద్దు అంటావు కదా. మరి నీలో పరిశుద్ధత లేకపోతే పరలోక రాజ్యం తీసుకెళ్తాడు ఎవడన్నా? నీతిమంతుడు ఎవడున్నాడండి? నా అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారు అందరిలో నీతిమంతుడు ఎవడో? పాపం లేని మనిషి ఎవడో? హల్లెలూయా. పాపం చేయని మనిషి ఎవడో? పైకి మనం ఎంత నీట్గా తయారైనా మన అంతరంగంలో కుళ్ళిపోయి ఉంది. హల్లెలూయా. ఈ హృదయంతో నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోదామనే నీ స్వనీతి మురుగుగుడ్డలతో సమానం. నువ్వు ఎన్ని రకాల కలర్ల డ్రెస్ వేసినా నువ్వు నీతిమంతుడు కాదు. హల్లెలూయా. నువ్వు నిత్య జీవం వెళ్ళలేవు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం వచ్చి మన అందరి పాపాలకి ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం దారపోసాడు, రక్తం కార్చాడు. హల్లెలూయా. ఆయన శిలువ మరణం ద్వారా మనకి నీతి కలుగుతుంది, పరలోక రాజ్యం వెళ్ళగలము. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యమే. హల్లెలూయా. పరలోక రాజ్యానికి టికెట్ ఎవరండి? యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఎక్కడండి? ఇక్కడ మన రాజమండ్రిలో ఎగ్జిబిషన్ వచ్చిందంట కదా. ఎగ్జిబిషన్ వచ్చిందా? దానికి టికెట్ ఎంత అండి? 100 రూపాయలు ఉంటుందండి. టికెట్ లేకుండా వెళ్ళి నిలబెడితే ఏం చేస్తారండి? బయటికి చెప్పలేటండి. ఏమి తెల్ల అమ్మాయికిలా చూస్తున్నాం అంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ఆధార్ కార్డు లేకపోతే బస్సు ఎక్కించుకుంటారా? హల్లెలూయా. ఏమంటారండి? తోసేస్తారు బయటికి. ఆధార్ కార్డు లేకపోతే తోసేస్తారు. హల్లెలూయా. దేనికైనా టికెట్ ఉండాలా? టికెట్ లేని ప్రయాణం నేరం, దానికి 500 జరిమానా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిందిగా. హల్లెలూయా. లేకపోతే సంవత్సరం 5 సంవత్సరాలు జైలు శిక్ష. హల్లెలూయా. ఏంటండి? రాజమండ్రి ఎక్కి 30 రూపాయలు ఛార్జీ లేకపోతే మనం జైల్లో పెట్టేస్తారు సంవత్సరం. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. ఇక్కడ ఇంత శిక్షలు ఉంటే మరి పరలోక రాజ్యం నువ్వు ఎలాగ వెళ్ళగలవు? నీలో మంచి లేనప్పుడు, మంచితనం లేనప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు, పవిత్రత లేనప్పుడు, హల్లెలూయా, నువ్వు పరలోక రాజ్యం ఎలా వెళ్ళగలవు? అక్కడ శాశ్వతమైన జీవితం ఉంది, మరణం లేని జీవితం ఉంది. హల్లెలూయా. పరలోక రాజ్యం అంటే ఇందాక నుంచి పరలోక రాజ్యం అంటే ఏమనుకున్నారండి? మరణం లేని జీవితం. హల్లెలూయా. నిత్యానందం ఉంటుందంట. హల్లెలూయా. ఈ లోకంలో అంతా ఆయాసము, ప్రయాస, దుఃఖం. ప్రయాస దేనికోసం ప్రయాస పడుతున్నామో తెలుస్తలేదండి. మొన్న డిమానిటైజేషన్ జరిగింది కదా. అందరూ ఏం చేశారండి? మంచి పీక్స్లో ఉన్న స్థలాలు అమ్ముకుంటే 1 కోటి రూపాయలు వచ్చేస్తున్నాయి. 1,00,000 రూపాయల స్థలం 1 కోటి రూపాయలు వచ్చేస్తుంటే అమ్మేశారు. వాళ్ళ దగ్గర అన్ని
వందల రూపాయలు 50 రూపాయలు కట్టలు పెట్టుకున్నప్పుడు 500 రూపాయలు 1000 రూపాయలు పెట్టుకున్నారు. కోటీశ్వర్లు అయిపోయారు. ఒక్క రోజులో కోటీశ్వర్లు అయిపోయారు లేదా? ఎకరం పొలంతో కోటీశ్వర్లు అయిపోయారు. మోడీ గారు ఎలా ప్రచారం చేశారు ఏమండి? 500 నోట్లు 1000 రూపాయలు పనికిరామన్నారండి. గుండెకాయలు ఉంటాయా? ఏ శ్రద్ధం చెయ్యం అబ్బా, ఏమి వినపడలేదు అంటున్నట్టు ఉంటారు ఏంటండి. హల్లెలూయా, దేవుని స్తోత్ర. రాత్రికి రాత్రే ఒకరోజు కోటీశ్వర్లు అనుకున్న ఆనందము మరుక్షణం లేదు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. ఈ లోకంలో మనిషి డబ్బు సంపాదిస్తారు కానీ అది ఎవరు పరంగా అయిపోతుందో. హల్లెలూయా. ఒక యవ్వనస్తుడు వచ్చాడంట యేసు ప్రభు దగ్గరికి. ఒక ధనవంతుడైన యవ్వనస్తుడు వచ్చాడంట. అతను మిక్కిలి ధనవంతుడు అంట. హల్లెలూయా. వచ్చి అన్నాడంట, యేసు ప్రభు, పరలోక రాజ్యంలో నేను నీతో పాటు వచ్చేయాలంటే ఏం చేయాలని అడిగాడంట. పరలోక రాజ్యం పొందాలంటే ఏం చేయాలని అడిగాడంట. హల్లెలూయా. అన్ని పరలోక రాజ్యము మరణం లేని రాజ్యం. హల్లెలూయా. చైనా వాడు తయారు చేశాడంట. నేను చేస్తున్నాం 300 సంవత్సరాలు బతుకుతాడంట. హల్లెలూయా. చేయించుకుందామండి. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. ఇక్కడ ఎంతకాలం బ్రతికినా వ్యర్థమే. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ యవ్వనస్తుడు వచ్చి, యేసు ప్రభువా, సద్బోధకుడా, మరి నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలని అడిగాడంట. హల్లెలూయా. మరణం లేని జీవితం. హల్లెలూయా. నేను పొందాలంటే ఏం చెయ్యాలి? హల్లెలూయా. అంటే ఆయన అన్నారంట, నువ్వు ఎవరిని మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు. హల్లెలూయా. నీ సహోదరుని ప్రేమించాలంటే, నీ తల్లిదండ్రులు సన్మానించాలంటే అవి చిన్ననాటి నుంచి చేస్తున్నాను అన్నాడంట. హల్లెలూయా. సరే, ఇవన్నీ చేస్తున్నావు కదా, హల్లెలూయా, నీకు మిక్కిలి ధనం ఉంది కదా, అదంతా అమ్మేసి బీదలకి ఇచ్చి వచ్చేయమనంట. హల్లెలూయా. ఎంత మాట అన్నావు యేసు ప్రభువా, నా ఆస్తి అంతయు అమ్మేసి బీదలకి ఇచ్చేసి వస్తే నన్ను అంగీకరిస్తావా? హల్లెలూయా. ముఖం చెందబుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడంట. ఈ రోజున చాలామంది దేవుడు పరలోక రాజ్యం ఇస్తున్నాడు, శాశ్వతమైన జీవం ఇస్తానన్నాడు. హల్లెలూయా. మరణం లేని జీవితం ఇస్తానంటే మా ఆయన ఒప్పుకోవట్లేదండి, మా అబ్బాయి ఒప్పుకోడండి, మా అమ్మాయి ఒప్పుకోదండి, మాకు కుదరదండి, మా ఇంట్లో ఇంకేవి ఉన్నాయండి, మొక్కుబళ్ళు ఉన్నాయి, అవి చెప్తున్నారు. నువ్వు పొందే పరలోక రాజ్యము, హల్లెలూయా, అది అమూల్యమైన ముత్యము. హల్లెలూయా. నువ్వు పొందే పరలోక రాజ్యము దాచబడిన ధననిధి. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి, ఇప్పుడు రాంబాబు గారి ఇంటికాడ నుంచి వెళ్తున్నప్పుడు ఆ ఎదర తుప్పలు ఉన్నాయి చూసారండి, వెనకాల కూడా తుప్పలు ఉన్నాయి కదమ్మా. అందులో ఏదైనా ఒక లంకిపింది నగలతోటి వజ్రాలతో దొరికింది అనుకోండి, కొండడు. మనం అందరూ ఇలాగ ఉంటామండి. హల్లెలూయా. రాంబాబు గారు మా ఇదిలోకి వచ్చారంటారు. హల్లెలూయా. మనమందరం ఏం చేస్తాం చెప్పండి, చెప్పాలా? అసలే ఇప్పుడు నిజంగా ఉందని తెలిస్తే నన్ను పడగొట్టి మరీ వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్ర. అది విలువైన వజ్రాలతోటి కెంపులతోటి మంచి కొండ అనుకోండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దాన్ని ఎవరైనా వదులుకుంటారా? నా ప్రియమైన సహోదరులారా, మీరు ఈ వాక్యం ఎలాగ ఆలకిస్తున్నారు, ఎందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అంతకంటే విలువైన వాడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యాలు మనం ఎవరు కూడా వివరించలేం. అంత శ్రేష్టమైన అద్భుతాలు చేసే యేసు ప్రభు. హల్లెలూయా. ఒక్కసారి మన జీవితాల్లోకి వస్తే మనం ఎప్పుడు పడిపోవండి. ఒకవేళ పడిపోయినా మళ్ళీ తిరిగి నిలబడతాం. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, సొమ్మసిల్లు వారిని లేవనెత్తేవాడు నా యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంకా పరలోక రాజ్యం దేన్ని పోలి ఉందంట తెలుసండి? హల్లెలూయా. సముద్రంలో వేసిన ఒక వలను పోలు ఉందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక పరలోక రాజ్యం ఎలా ఉందంటండి? సముద్రంలో వలేస్తే ఏమవుతుంది? అనేకమైన రకరకాల చేపలు పడతాయి. ఏంటి, సముద్రంలో ఒకే రకం చేపలు పడతాయండి? రకరకాల చేపలు పడతాయి. హల్లెలూయా. వల బయటికి లాగినప్పుడు కూర్చుని మంచి వాటి అన్నిటినీ ఒక తొట్టులోను, పనికిరాని వాటిని ఏం చేస్తారండి? బయట పారేరా. దేవుని మహిమ కలిగిన దేవుని స్తోత్ర. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆటలేమో కొట్లేస్తారు, చెడ్డాటినే బయటికి వేసేస్తారు. హల్లెలూయా. అలాగే నీతిమంతుల్ని దుర్మార్గుల్ని ఏరేసే రోజు ఒకటి వస్తుంది. హల్లెలూయా. ఒక ఆయన అంటండి, హల్లెలూయా, ఒక రైతు అంటండి విత్తనాలు జల్లేడంటండి. హల్లెలూయా. పొలంలో విత్తనాలు జల్లేడంట. హల్లెలూయా.
పరలోక రాజ్యం ఎలా ఉందండి? హల్లెలూయా. ఒక రైతు విత్తనాలు జల్లినట్టు ఉందండి. ఆ పొలంలో విత్తనాలు జల్లితే హల్లెలూయా, ఆ రాత్రి ఈ రైతు మనుషులు పడుకున్నగా దుష్టుడు ఏం చేశాడంటండి? గురుగులు కూడా జల్లేడంట. హల్లెలూయా. అప్పుడు అంటే ఆ రైతు అక్కడ పనిచేసే వాళ్ళు ఆ విత్తనాలు చల్లినప్పుడు వాళ్ళందరూ చూసి అన్నారంట, అయ్యా ఇందులో గురుగులు కూడా ఎదుగుతున్నాయి అన్నారంట. హల్లెలూయా. గురుగులు మా మంచివి చెడ్డవి కూడా ఎదిగేస్తున్నాయి ఇందులో. హల్లెలూయా. ఒకవేళ తీసేయమంటారండి, అందులో కలుపు మొక్కలు ఉన్నాయి తీసేయమంటారా అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు అన్నాడంట ఆయన, రెండు కలిపి ఎదగనే. హల్లెలూయా. ఆ తర్వాత పంట కాలం వచ్చినప్పుడు గోధుమలను కొట్టులో పోతాం, గురుగులను అగ్గిలో పోసేస్తాం. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతా ఉంటాయి. హల్లెలూయా. పడుకున్న వాళ్ళందరూ చెప్పండి యేసయ్యకి స్తోత్రం. వెరీ గుడ్. హల్లెలూయా. యేసు రక్తం జయం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఇక్కడ. దేవుని స్తోత్రం. అదే మోసం చేయొద్దన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని పడుకుని ఒక్కొక్కరు అలా చూస్తూనే ఉంటారు కానీ పడుకుంటారు. హల్లెలూయా. అదొక టాలెంట్. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. పరలోక రాజ్యం ఇంకెలా ఉందంటండి? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక మనుషుడు విత్తనాలు చల్లుతుంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటండి? చెప్పలే. కొన్ని విత్తనాలు వాక్యం మర్చిపోతున్నారే, మర్చిపోయారా వాక్యం? కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి చెప్పాలా? మీరు వాక్యమే గుర్తు లేకపోతే ఎలాగా? అలాగే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవలో పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేల పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు మర్చిపోయారా? రాతి నేల పడ్డాయి. మరి ఇంకా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి ఏంటంటే అప్పుడే మంచి నేలలోకి వెళ్ళిపోయారా? ముళ్ళ తొప్పులో. హల్లెలూయా. ముళ్ళ నేలలో పడ్డాయి. హల్లెలూయా. పరలోక రాజ్యం గురించి విత్తనాలు చల్లుతున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం నుంచి ప్రకటించబడుతుంది పరలోక రాజ్యం ఉంది. అక్కడ మరణం లేని జీవం ఉంది, శాశ్వతమైన బ్రతుకు ఉంది. హల్లెలూయా. పరలోక రాజ్యమే శాశ్వతము. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నారు కానీ పాస్టర్ గారు, అమ్మ ఈ లోకం ఎవరికైనా శాశ్వతమా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. తెగ ప్రయాసపడిపోతున్నా. హల్లెలూయా. పండగ పనులు మొదలెట్టేశారా? ఎందుకు మొదలెట్టారు? హల్లెలూయా. సూపర్గా నివసించాలనే కదా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. పిండి వంటలు వండారా? దేనికి? శుభ్రంగా తినాలనే కదా. హల్లెలూయా. ఉండాలని తినాలనే కదా. ఎన్ని చేసినా ఇది ఎవరికి శాశ్వతమో కాదు. హల్లెలూయా. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఎవరికి శాశ్వతం కాదు. ఎన్ని పొలాలు కట్టుకున్నా ఈ రోజు ఈ క్షణం ఈ వాక్యం నాతో చెప్తుంది. హల్లెలూయా. నాకున్నదంతా ఇడిచిపెట్టి నేను ఈ రోజు ప్రభు రమ్మంటే వెళ్ళిపోగలను. హల్లెలూయా. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. హల్లెలూయా. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? అలాగంటారండి. నాకు మొన్న జాబ్ వచ్చిందండి, మొన్నేనండి ఇల్లు కొనుక్కున్నానండి. అవన్నీ అనవసరం. యేసయ్యా నిన్ను రమ్మంటే ఈ రోజే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నీ ధనము నీ ఆత్మను కాపాడలేదు. హల్లెలూయా. నువ్వు ప్రేమించే ధనము నీ ఆత్మను కాపాడలేదు. దేవుని స్తోత్రం. నీ ఆత్మను కాపాడేవాడు యేసు ఒక్కడే. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవడో పరలోక రాజ్యమా నేను నిజమని నమ్ముతున్నాను. హల్లెలూయా. పెద్దాపురంలో ఇల్లు ఉంది, నరేంద్రపురంలో ఇల్లు ఉంది, 5 చర్చిలు ఇచ్చాడు దేవుడు. ఈ క్షణం హల్లెలూయా ఆయన కానీ చెప్పి వదిలే నాతో రా. హల్లెలూయా. నాకు ఇంకేం కనపడదు. హల్లెలూయా. ఇప్పటికేం కనిపించట్లేదు. హల్లెలూయా. ఇంత ధైర్యంగా ఈ వాక్యం చెప్తున్నానంటే హల్లెలూయా నాకు ఏముందో ఏమి లేదో నాకు తెలియదు. హల్లెలూయా. నాకు పొలంలో దాచబడిన ధనం యేసు ఒక్కడే కనపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. యేసు ప్రభు అంటే పొలంలో దాచబడిన ధననిధి. పరలోక రాజ్యం అంటే పొలంలో దాచబడిన ధననిధి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇవన్నీ వదులుకుంటే నా అంత ఐశ్వర్యవంతుడు ఒకడు లేడు. హల్లెలూయా. ఇక్కడ ఐశ్వర్యాన్ని వదులుకుంటే, ఇక్కడ ఆప్యాయతలు, ఇక్కడ బంధాలు మనం వదులుకోగలిగితే హల్లెలూయా పరలోక రాజ్యం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అక్కడ ఉన్నదండి అసలైన ధనము. దేవుని స్తోత్రం. నిజంగా చెప్తున్నానండి, అక్కడ మీరు ఎంత ధనవంతులు అవుతారో. యేసుప్రభు అన్నారు, ఏమన్నారండి? పరలోక రాజ్యంలో ధనం సంపాదించుకోమన్నారా లేదా?
ఈ లోకం సంపాదించుకోమన్నాడా? మనం ఈ లోకంలోనే సంపాదించుకున్నాం. పరలోక రాజ్యంలో హల్లెలూయా నిజంగా మన పేదోళ్ళు ఎవరు ఉండరేమో. దేవుని మన ఈస్ట్ గోదావరి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేవాళ్ళు పరలోక రాజ్యంలో చాలా పేదోళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం. దేవుడి గురించి ఏం ఖర్చు పెట్టరు కదా. దేవుని మహిమ కలిగిన కాక ఎంతసేపు దేవుడిని ఇచ్చే అంటాం, కానీ మనం ఏమైనా ఖర్చు పెడతామా? అప్పుడు పరలోక రాజ్యంలో ఏమవుతావు నువ్వు? దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. కాబట్టి విత్తువాడు విత్తనాలు విత్తుతుంటే ఇది పెద్ద విషయం కాదండి బాబు. అర్థం అవ్వట్లేదంటే నేను ఏం చేయలేను. హల్లెలూయా. ఏంటంటే రైతు ఏం చేస్తున్నారండి? విత్తనాలు చల్లుతున్నాడండి. హల్లెలూయా. రైతు గారు విత్తనాలు చల్లుతుంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయంట. కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయంట. కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయంట. కొన్ని విత్తనాలు దీనికి అర్థం చెప్పండి. ఇప్పుడు చెప్పలే. హల్లెలూయా. బాగానే చెప్పారండి గట్టిగాని. దీనికి అర్థం ఏంటంటే కొంతమందికి తెలియదంట. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు కనులారా చూస్తారంట, చెవులారా వింటారంట, హృదయాన్ని గ్రహించుకొని వాళ్ళు మారడానికి వాళ్ళ హృదయాలు కొవ్వేయంట. హల్లెలూయా. చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ బిర్యానీ కోసం పరిగెట్టేస్తున్నారు. చిన్న అడ్వర్టైజ్ ఇస్తే చీరల కోసం పరిగెట్టేస్తున్నారు. చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తే బంగారం కోసం పరిగెట్టేస్తున్నారు కదా. మరి శాశ్వతమైన పరలోక రాజ్యం ఉందమ్మా. దాన్ని తెలుసుకుని మీరు ఆ రాజ్యాన్ని సంపాదించుకోమంటే నోరు ఎల్లబెట్టి ఏం తెలియదు చూస్తున్నారా? హల్లెలూయా. పరలోక రాజ్యం ఉంది. హల్లెలూయా. అది శాశ్వతమైంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి చూడండి, దారి పక్కన పడ్డా ఏంటండి? వింటారు కానీ గ్రహించరు. హల్లెలూయా. ఈ లోపునే సాతానుడు ఎత్తుకుపోతాడు. వాళ్ళు మళ్ళీ ఈ లోకంలో పడిపోతారు. పరలోక రాజ్యం గురించి అసలు వాళ్ళు కానీ జ్ఞాపకం ఏమో ఉండదు. హల్లెలూయా. మళ్ళీ లోకంలో పడిపోతారు. వింటారు కానీ వాళ్ళు చర్చిలో ఉన్నవాళ్ళన్నా అంతే. చర్చిలో ఉన్నవాళ్ళు ఏమీ గొప్ప ఏం కాదు. హల్లెలూయా. విని దాన్ని అవలంబించకపోతే నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ రాత్రి నేలను పడింది అనుకోండి, ఫస్ట్లో బాగానే కుదిరింది, వాళ్ళకి వచ్చేసారు, రక్షణ పొందేశారు, కొంతకాలం ఉంటారు కానివ్వండి. ఆ తర్వాత ఏమైపోతారు? వాళ్ళు నీరు లేదు వాళ్ళకి. ఆ వాక్యంలో నీరు లేక ఏం చేస్తారండి? ఎండిపోతారు. హల్లెలూయా. మళ్ళీ కొంతకాలం శ్రమలైన సోదరులన్నా వస్తే మీ యేసుప్రభువుతో అవసరాన్ని పోతారు. వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళలేరు. హల్లెలూయా. మూడోది ఏంటంటే ముళ్ళ తుప్పల్లో. హల్లెలూయా. కొంతకాలం ఎదుగుతారు కానివ్వండి. హల్లెలూయా. ఐహిక విచారాలు, ధన మోసంలో పడిపోయి, ధనం అంటే పిచ్చి. ధనం ఎందుకు సంపాదించుకోవాలండి? ధనం ఎందుకు సంపాదించుకోవాలి? మనం తినడానికి కట్టుకోవడానికి ఉంటే చాలదా? దానికి మించింది ఏదైనా అనవసరమే. హల్లెలూయా. దొంగలు ఏంటంటే తుప్పు తినేద్దంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, మంచి నేలను పడిన విత్తనం అంటండి. హల్లెలూయా. నువ్వు యేసయ్య గురించి విన్నావా? యేసయ్య నీ పాపాలు క్షమిస్తాడని, యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవం ఇస్తాడని, ఈ లోకం మనకి యాత్రని, ఈ లోకం మనకి శాశ్వతం కాదని, యేసు ప్రభు రాజ్యము శాశ్వతమని విన్న నువ్వు ఆ రాజ్యం నాకు కావాలి. అది ఆ పవిత్రమైన లోకం. పాపం అస్సలు ఉండదండి. ఇంకోటి మన పాపం మన అరిచేతుల్లోనే ఉంది. ఈ రోజున శాంతి ఉందండి. కొంతమంది ఏంటో తెలియదండి, అందరూ పడుకున్న తర్వాత సెల చూస్తుంటారు. ఏముంటుందండి అందులో? ఈ లోకంలో ఏమైనా తృప్తి ఉందండి? ఈ లోకంలో పాపాలే ఉన్నాయండి. హల్లెలూయా. దీని నిండా పాపాలే ఉన్నాయండి. హల్లెలూయా. హృదయం నిండా పాపాలు. పాపంతో ఎంతకాలం బ్రతుకుతారు? పాపాన్ని ఇడిచి యేసు ప్రభులోకి రండి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది మందు తాగుతుంటారండి, ఇంకంత 24 గంటల ముందే. అందులో ఏముందండి? హల్లెలూయా. వ్యభిచారంలో ఏముంది? ఈ లోకంలో దొంగతనంలో ఏముంది? హల్లెలూయా. పాపంలో ఏమీ లేదండి, ధనంలో ఏమీ లేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిజమైన తృప్తి యేసు ప్రభులే ఉంది. యేసు ప్రభు నమ్ముకుంటే పాపం చేయబుద్ధి లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసండి? ఆయన పూర్తిగా నమ్మేమంటే ఏం చేయబుద్ధి లేదండి? చెప్పలేటండి గట్టిగా. హల్లెలూయా. పాపులు అసహించుకోమని చెప్పట్లేదు. హల్లెలూయా. పాపులను అసహించుకోమని అది వేరే తెగ. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు నీతి మంత్రులుగా మారిపోయినట్టు యాక్షన్ చేసి ఎదుటోళ్ళని తుణీకరిస్తుంటారు. అది తప్పది. హల్లెలూయా. నువ్వు పాపం చేయడం మానేసావంటే నీలో యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు సిగరెట్ మానేసావంటే నీలో యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు హల్లెలూయా బంగారం కోసం బ్రతకకపోయినా, ధనం కోసం బ్రతకపోయినా, దేవుని రాజ్యం కోసం బతుకుతున్నావంటే నీలో ఎవరున్నారు? హల్లెలూయా. ఇంక దేని మీద ఉండదండి. హల్లెలూయా.
యేసయ్య మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నీ పాపములన్నింటినీ క్షమించి నిన్ను నీతిమంతులుగా మార్చి నీ జీవితాన్ని సమాధానపరిచి హల్లెలూయా నిజమైన ఆశీర్వాదం, శాశ్వతమైన సొత్తు నీకు అనుగ్రహించగలడు. హల్లెలూయా. శాశ్వతమైన సొత్తు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. యేసయ్య మనకి సమస్తము సమకూర్చగలడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అప్పుడు దయచేసి చాలా మంది సహోదరులు ఉన్నారు ఇక్కడ, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. ఉన్న సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వలేదు, దయచేసి ఏమీ అనుకోకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఎన్ని దిక్కులేనండి? దిక్కులెన్ని? హల్లెలూయా. ఆ దిక్కులే చెప్తారా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. హల్లెలూయా. 4 దిక్కుల్లో మనకి పరలోక రాజ్యమే కనపడాలి. హల్లెలూయా. మన గురి ఎక్కడ ఉండాలండి? పరలోక రాజ్యం మీదే. యేసు నమ్మినవాడు స్వస్థతల మీద కాదు, యేసు నమ్మినవాడికి ఈ లోక బాగోగుల గురించి కాదు. ఇందాక పెద్ద ఆయన సాక్ష్యం చెప్పారు. ఆయన ఆ వయసులో బ్రతికుండి సాక్ష్యం చెప్పాడు అంటే నిజంగా ఆశ్చర్యం వేసి 7 రకాల బాధలు పడ్డారంట. హల్లెలూయా. అయినా సరే నా యేసు ప్రభులో ఏ కపటం లేదని సాక్ష్యం ఇచ్చి ముసలితనం ముందు కూడా హల్లెలూయా పచ్చగా ఉంటారంట. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తుని నమ్మిన వాడికి హల్లెలూయా అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి మన గురి ఏమై ఉండాలి? మన గురి ఏమై ఉండాలి? మాకు కవల పిల్లలు కావాలి, మాకు ఏంటి అది కావాలి ఇది కావాలని వచ్చేవాళ్ళు సగంలోనే పోతారు. చాలా మంది ఏం చేస్తారండి? సగంలోనే. హల్లెలూయా. నాకు యేసయ్య కావాలన్నవాడు హల్లెలూయా పరలోక రాజ్యం వెళ్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దయచేసి ఓపిక లేని వాళ్ళు, షుగర్ పేషెంట్ చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. హల్లెలూయా. వాళ్ళు కూర్చోండి. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ సార్ నిలబడండి. హల్లెలూయా. పాట దేవుని స్తోత్రం. అందరికీ వందనాలండి. ఇంతవరకు కూడా మీరంతా ప్రేమించి దేవుని ప్రేమించి కూర్చున్నందుకు వందనాలు. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు